హాయ్ అండి. ఈరోజైతే ఆంధ్ర చేపల పులుసు హోటల్ స్టైల్ ఎలా చేయాలో చూపించేస్తాను. ఈ క్లిప్ అయితే మిస్ అయిందండి, స్టార్టింగ్ క్లిప్. ఫస్ట్ అయితే బాండలు తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు వేసి బాగా వేపేసుకోవాలి. అవి చిటపటం అన్న తర్వాత ఆనియన్స్ కూడా వేయాలి. అన్న నిన్ను కూడా చూపించేదా అంటే చూపి అమ్మ అని నవ్వుతున్నారు. ఈ అన్న హోటల్లో పనిచేస్తారండి. కర్రీస్ అయితే ఈ నాన్ వెజ్ కర్రీస్ అయితే ఫేమస్. ఆ అన్న వాళ్ళు మన ఇంట్లో రెంట్కి ఉంటారు. సో డాడీ వాళ్ళ ఫ్రెండ్ కోసం తీసుకొని పోదామని ఆ అన్నతో స్పెషల్గా చేపిస్తున్నారు. సో మీతో కూడా షేర్ చేద్దామని నేను అయితే వీడియో తీశాను. చేపల కూరలో మెయిన్ ఇంగ్రీడియంట్ చిన్న అల్లం ముక్క అయితే కచ్చాపచ్చగా దంచి వేయాలంటండి. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది, నీచు వాసన రాకుండా టేస్టీగా చాలా బాగుంటుందంట. ఆనియన్స్ వేగి అల్లం పచ్చివాసన పోయాక టమాటోస్ కూడా వేసుకొని టమాటోస్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు బాగా వేపేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా వేపుకోవాలి. అన్న అయితే చాలా ఓపికగా చాలా నీట్గా చేశారు. దాంట్లో ఒకేసారి కల్లుప్పు అయితే వేసేసారు. రాళ్ళుప్పు అయితే టేస్ట్ ఇంకా బాగుంటుందంట. అండ్ దాంట్లో 1 స్పూన్ పసుపు కూడా వేశారండి. వేసి పచ్చివాసన పోయేదాకా బాగా మిక్స్ చేశారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్స్ చేసేయాలి. తర్వాత కరివేపాకు కూడా మంచిగా వేపేసుకున్నారు. టమాటోస్ అయితే సాఫ్ట్ అయ్యేదాకా వేపేసుకొని తర్వాత తగినంత కారం. అన్న నువ్వైతే ప్యాకెట్ వేసేస్తున్నావు, నేను ఎలా చెప్పాలన్నా అంటే 4 స్పూన్స్ చెప్పమ్మా, 4 స్పూన్స్ ఫుల్ ఆఫ్ స్పూన్స్ చెప్పు అని చెప్పి ఆపి మరీ చెప్పి మళ్ళీ వేస్తున్నారు. ఆ కారం కూడా పచ్చివాసన పోయేదాకా మంచిగా వేపేసుకోవాలి. కలర్ చూసారా ఇప్పుడు ఎంత బాగుందో. డాడీ వచ్చి ఇది రాయలసీమ వాళ్ళు తినేది, సో ఘాటుగా ఉండాలంటే ఇంకొంచెం కారం వేశారు. తర్వాత ధనియాల పొడి అండి. ధనియాల పొడి కూడా మస్ట్ అంట. ధనియాల పొడి వల్ల కూడా ఫ్లేవర్ బాగుంటుందంట. ట్రస్ట్ మీ, కర్రీ అయితే సూపర్గా ఉంది అసలుకి. ఇదంతా ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయేదాకా మంచిగా వేపేసుకోవాలి. అది వేపుకున్న తర్వాత చింతపండు గుజ్జు అయితే వేసేసారు. 1.5 kg చేప అండి. సో దానికి 80 grams ఆఫ్ చింతపండు వేశారు ఆ అన్న. చూసారా, ఈ విధంగా వేసేసుకొని మొత్తం నీట్గా మిక్స్ చేసేసుకున్నారు. అదంతా మిక్స్ చేసేసుకొని వాటర్ కావాల్సినంత వరకు వేసేసుకున్నారు. మనకి పులుసు ఏ విధంగా కావాలో అంతవరకు వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసుకొని మంచిగా అంతా మిక్స్ చేసేసుకోవటమే. ఈ విధంగా కలర్ ఎంత బాగుందో చూడండి, టెంప్టింగ్గా. అది ఉడికే వరకు పక్కన మసాలాకైతే రెడీ చేసేసుకుంటున్నారు. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు, ఇంకా దాంట్లో ఎండుమిర్చి కూడా వేసారండి, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి. అండ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చెక్క, లవంగం కూడా, ఒక చెక్క 2 లవంగాలు కూడా వేయాలంట. దాంతో టేస్ట్ ఇంకా బాగుంటుందంట. ఈలోపు మన కర్రీ చూడండి ఎంత మంచిగా ఉడికిపోతుందో. ఇదైతే సాల్ట్ చెక్ చేస్తున్నారు అన్న. సాల్ట్ అయితే అన్నకి సరిపోలేదంట, 1కి 2 సార్లు చెక్ చేశారు. ఎందుకంటే డాడీ వాళ్ళ ఫ్రెండ్ కోసం అనేసి దగ్గరుండి చేయించుకుంటున్నారు. అన్న కూడా జాగ్రత్తగా చేస్తున్నారు. ఈ టైంలో మనం మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తే మనకి మెత్తగా కాకుండా తినేటప్పుడు కొంచెం కనిపిస్తూ బాగుంటుందంట. కర్రీ చూసారా ఎంత బాగుందో. ఈ టైంలోనే చేప అనేది ముక్క ఇట్లా విడిగా వేసుకుంటే మనకి నీట్గా తునిగిపోకుండా బాగా వస్తుందంటండి. చూసారా ఎంత నీట్గా పెడుతున్నారో మొత్తం. మీరు అయితే తప్పకుండా ట్రై చేయండి. చేపల కూర అయితే చాలా బాగుంది. ఈలోపు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా గెంటితో ఎక్కువ కలిపేయకుండా నెమ్మదిగా కలిపేసుకోవాలి. మనం రెడీ చేసుకున్నాం కదా మసాలా పొడి, అది కూడా పైన జల్లేశారు. అంటే అంతా కాదండి, కొంచెమే వాడారు, కొంచెం తీసి పెట్టేశారు అవసరం లేదని. ఎక్కువ వేసుకున్నా కూడా చేదు వచ్చేస్తుందంట. ఎందుకంటే మనం ఆల్రెడీ ధనియాల పొడి కూడా వేసాం కదా, సో అందుకని చూసుకొని వేసుకున్నారు. అండ్ కొత్తిమీర వేసేసి ఇట్లా ఈ విధంగా నెమ్మదిగా కలపాలి, లేకపోతే చేప అనేది మనకి విరిగిపోద్ది. చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా చేప, సో అందుకనే ఈ విధంగా నెమ్మదిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. కరెక్ట్గా 10 అంటే 10 minutesేనండి. తర్వాత అయిపోతుంది. లేకపోతే చేప అనేది మెత్తగా అయిపోయి విడివిడిగా తునిగిపోతుంది అన్నమాట. మనం డైరెక్ట్గా గెంటితో కూడా కలపకూడదంట. ఈ విధంగా మనం క్లాత్ సహాయంతో దాన్ని కలుపుకోవాలి.
చూసారా ఎంత స్లోగా జాగ్రత్తగా చేస్తున్నారు. ఎంతైనా ఎక్స్పీరియన్సే కదా. ఈలోపు డాడీ వస్తే డాడీకి కూడా సాల్ట్ చెక్ చేస్తే సూపర్ ఉందని చెప్పారు. చూసారా ఆయిల్ అంతా మనకి ఈ విధంగా పైకి వచ్చేయాలి. మనం ఇలాగ క్లాత్ సహాయంతో ఇట్లా రొటేట్ చేయాలంట, ఇట్లా కలపాలంట. గెరిట మాత్రం ఎక్కువ వాడకూడదు, పీస్ చెదిరిపోద్ది అని అంటున్నారు. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్గా మనం స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో.